డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, చంద్రబాబు నాయుడు రాజీ పడిపోయాడా? టీటీడీలో జరిగిన అవకతవకల్ని మొత్తాన్ని మూసిపెట్టడానికి అధికారంలో ఉన్న మరొక పార్టీ చేస్తున్న ప్రయత్నాలకి, వాళ్ళు తెస్తున్న ఒత్తిడికి చంద్రబాబు నాయుడు లొంగిపోయి రాజీ పడిపోయాడా? అందుకనే టీటీడీలో మొన్న ఫైల్స్ తగలబట్టం అనే కార్యక్రమం జరిగిందా అనే అనుమానాలు ప్రబలంగా ఉన్నాయి ఈ రోజున. ఎందుకంటే ఆ టీటీడీలో జరిగిన అవకతవకల్ని, వాటన్నిటినీ వెలికి తీయటం కోసం వేసిన ఒక స్పెషల్ ఆఫీసర్ని ఉన్నట్టుండి మార్చేశారు. ఆ మార్చేసిన మరుసటి రోజున ఇదిగో ఈ ఫైల్స్ తగలబట్టం అనే కార్యక్రమం ఒకటి జరిగింది. ఆ అధికారి విచారణ చేస్తున్నప్పుడే చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఆయన ఏదో గోల్మాల్ గోయిందం చేస్తూ ఉన్నాడు, ఆయన సరిగా విచారణ చేయడం లేదు అని ఆరోపించటానికి ఆయన మీద ఎటువంటి ఇది లేదు. ఆయన ఖచ్చితంగానే చాలా వరకు నిజాలను బయటకు తీశాడు. ఆ నిజాలు గవర్నమెంట్కి కూడా ప్రస్ఫుటంగానే చెప్పటం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన దురాఘాతాలను మొత్తాన్ని బయటకు తీసే కార్యక్రమం చేపట్టాడు. కానీ అందులో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఈఓలు కావచ్చు, ఈ టీటీడీ చైర్మన్లు కావచ్చు, కేంద్రంలోనో లేకపోతే పై స్థాయిలోనో బాగా ప్రభావితం చూపగలిగిన వాళ్ళు. ఎందుకంటే ధర్మారెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళేమి సాధారణ వ్యక్తులేం కాదు. ఈవెన్ ధర్మారెడ్డి అయితే ఈ RRRని సిఐడి ఆఫీసులో కొట్టినప్పుడు అసలు ఏకంగా సికింద్రాబాదు మిలిటరీ హాస్పిటల్కే వెళ్ళి అక్కడ కొంచెం ప్రభావితం చూపించబోయాడు. ఇది కాకుండా జడ్జిలను మేనేజ్ చేయటానికి ఈ బంగారు వజ్రాలు పొదిగిన బంగారు వాచీలు తీసుకుని వేరే చాలా అహ్మదాబాదు ఇట్లాంటి ప్రదేశాలకు వెళ్ళిన సూచనలు కూడా కనిపించినాయి గతంలో అనేది చాలా పుకార్లు బయటకు వచ్చాయి. ఆ జడ్జే వాచి ఇసురు కొట్టి చల్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పినట్టుగా కూడా వార్తలు బయటకు వచ్చాయి. మరి అలాంటి వాడు ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పలేడా? ధర్మారెడ్డి మీద జరిగిన ఈ విచారణ ఏదైతే ఉందో మొత్తాన్ని ఆపే ప్రయత్నం, తొక్కిపట్టే ప్రయత్నం జరుగుతోంది అనే అనుమానాలు మాత్రం ప్రబలంగా ఉన్నాయి. మరి ఉన్నట్లుండి విచారణాధికారి ఎందుకు మారిపోతాడు? అతను ఏమన్నా తప్పు చేస్తే మార్చాల్సిన అవసరం ఉంది. లేదు ఆయనే వీళ్ళందరితోటి కుమ్మక్కైపోయి, అంటే ఇప్పుడు 16 మంది ఐపీఎస్ని వాళ్ళని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసి మీరు రోజు పొద్దున్నే వచ్చి సంతకం పెట్టి వెళ్ళండి అని చెప్పారు చూడండి. అలాంటి అధికారి ఏమైనా అయితే కనుక మార్చాల్సిన అవసరం ఉంది. లేదు ఆయన విచారణ సరిగా చేయకుండా ఈ ధర్మారెడ్డికి లొంగిపోయో, వైవి సుబ్బారెడ్డికి లొంగిపోయో, టీటీడీలో ఇంకా ఉన్న ఇప్పుడు అధికారంలో ఉన్న కొంతమంది అధికారులకు లొంగిపోయో ఆయన ఏదైనా ఒక పని చేశాడు అని అంటే, ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఆయన్ని మళ్ళీ జనరల్కి జీడీకి అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదం జరుగుతుంది. మొన్నటికి మొన్న పోలవరం ఆఫీసులో అగ్ని ప్రమాదం, దానికి ముందు మదనపల్లిలో అగ్ని ప్రమాదం, దానికి ముందు కరకట్ట మీద నేరుగా ఫైల్స్ని పోసి తగలబెట్టేశారు పెట్రోల్ పోసి. ఎన్నికల కంటే ముందు సిఐడి ఆఫీసులోనే ఆ అస్సాం వెళ్ళిన అధికారి ఒక ఆదేశం జారీ చేసి ఆయన ఈ ఫైల్స్ అన్నిటినీ తగలబెడుతూ నాకు వీడియో కాల్ కూడా చూపించమంటే అన్ని ఆధారాలతో కూడా దొరికాయి. ఇది కాకుండా ఫైబర్ గ్రిడ్లో జరిగిన అవకతవకలన్నీ మాయం చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ని సీజ్ చేసి తాళం వేపించి సీసీ కెమెరా నిఘా పెట్టించారు. ఇన్ని జరుగుతూ ఉంటే మరి టీటీడీలో జరిగిన వాటికి ఎప్పుడు ఇంతవరకు టీటీడీలో ఎప్పుడు ఇట్లాంటి అగ్ని ప్రమాదం జరగలేదు, ఫైల్స్ తగలబడిపోలేదు. కానీ ఇప్పుడు ఎందుకు జరుగుతాయండి అని అంటే ఎవరో ఒకళ్ళు మేనేజ్ చేస్తుంటే జరుగుతాయి. మరి దీనంతా చూస్తూ చంద్రబాబు నాయుడు ఎందుకు ఊరుకున్నాడు అని అంటే, ఇప్పుడు ఉన్నది మరి కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ఒక్కడ అధికారంలో ఉంది. ఇందులో జనసేన పార్టీ కూడా అధికారం పంచుకొని ఉంది, బీజేపీ పార్టీ కూడా అధికారం పంచుకొని ఉంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి బాగా అంటకాగుతూ ఉన్న ఈ బీజేపీ నాయకులు చాలామంది ఉన్నారు. ఇటు జనసేన పార్టీనో అటు టీడీపీ పార్టీనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి సంబంధాలు ఉన్నవాళ్ళు కాదు.
ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ చేత బాధింపబడిన వాళ్ళు ఏదో రకంగా వాళ్ళను కూడా ఇన్ని ఇబ్బందులు పెట్టాలని కసిగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే టీడీపీ పార్టీ, జనసేన పార్టీ. కానీ బీజేపీకి ఆ ప్రమాదం కానీ అటువంటి అవసరం కానీ ఏం కనిపించటం లేదు. కానీ లోపాయికారిగా లొంగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, ఎవరైతే గోల్మాల్ గోయిందం చేశారో వాళ్ళందరినీ కాపాడే అవకాశం ఉన్నది కేవలం బీజేపీ నాయకులకే. ఏదో బ్లంట్గా బీజేపీ నాయకుల మీద ఆరోపిస్తున్నాను అని అనుకోకుండా ఒకసారి మనం ఉన్న వీటన్నిటిని బేరీజు వేసుకొని చూసుకుందాం. ఇంకా వేరెవరికి ఉంటుంది అవకాశం కానీ అవసరం కానీ? ఎందుకంటే బీజేపీ పార్టీ నాయకులు చెబితే వినే స్థాయిలోనే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు ఇక్కడ అధికారంలో ఉన్నాడు. పైకెళ్ళి వాళ్ళు ఏది ఇస్తే అది తెచ్చుకోవటం, అప్పిస్తే అప్పు తెచ్చుకోవటం, గ్రాంట్ ఇస్తే గ్రాంట్ తెచ్చుకోవటం తప్ప ఏమీ లేదు. పైన బీజేపీ అధికారంలో ఉంది అని అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు మూలాన, బీహార్లో నితీష్ కుమార్ మూలాన అనేది చెప్పుకుంటూ ఉన్నప్పటికీ బీజేపీ తనకిష్టం వచ్చిందే తాను చేస్తుంది. వాటన్నిటికీ వీళ్ళు వంత పాడుతున్నారు తప్ప వీళ్ళు ఇదిగో ఇది చెయ్యండి అని చెప్పడం లేదు. ఉదాహరణకి వక్స్ బిల్లే అనుకోండి, దాన్ని మరి వ్యతిరేకించారో తెలియదు, దాన్ని సమర్థిస్తున్నారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. జగన్మోహన్ రెడ్డి అయితే మేము వ్యతిరేకిస్తున్నాం అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. 33 నాటికి అది ఏదన్నా రాజ్యసభకు వచ్చినప్పుడు వాళ్ళ బలం ఏదైనా ఉంటే ఈ నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఏదన్నా అండర్స్టాండింగ్ రోజున ఏదన్నా మాట అయినా మారుస్తాడు. కానీ వీళ్ళు మాత్రం ఏ మాట బయటకు చెప్పటం లేదు. వక్స్ బిల్ మీద వీళ్ళ అభిమతం ఏమిటి, వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఇంతవరకు అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన ఏమి బహిర్గతం చేయలేదు. కానీ బీజేపీ పార్టీ తాను పెట్టాల్సిన బిల్లు తాను పెట్టింది. ఆ తర్వాత అది సెలెక్ట్ కమిటీకి వెళ్ళటమా, దాని మీద చర్చ జరగటమా, లోతైన చర్చ జరగాలని దాన్ని కమిటీకి పంపించటమా, ఏదో జరిగినప్పటికీ గాను వీళ్ళ నిర్ణయం అయితే ఏం చెప్పలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఏదైనా ఒకటి జరిగితే దానికి మళ్ళీ వెనక నుంచి ఉన్న ప్రోద్బలం ఎవరు అనేది చూసుకుంటే గనక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడికి వేరే అవసరం కనిపించటం లేదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులతో కానీ వాళ్ళ ఆ హయాంలో వీళ్ళు వాళ్ళతో మిలాఖత్తై చేసింది ఏదైనా ఉందనేది కానీ, ఈ మద్యం కుంభకోణంలో కూడా అసలు జేవీఎల్ నరసింహారావు పాలు పంచుకున్నాడు, ఆయనకు కూడా ఒక 40 కోట్లు ముడుపులు అందాయి అనే వార్తలు కూడా పుకార్లుగా పుంకాలుగా బయటకు వచ్చాయి. మరి ఇక ఈ మద్యం కుంభకోణం విషయంలో కానీ, లేకపోతే ఇక మిగతా విషయాల్లో ఈ పోలవరం విషయంలో కానీ ఇందులో ఏం జరుగుతుందనేది ఆ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తెలియకుండా ఉండే అవకాశమే లేదు. ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రతి ఒక్క విషయాన్ని కేంద్రానికి తెలియజేసే అవకాశమే మెండుగా ఉంది. అయినా వాళ్ళు కళ్ళప్పగించి చూస్తూ జగన్మోహన్ రెడ్డి ఏది చేస్తే అది చేసుకోనివ్వండి అని వాడిని చేయనిచ్చారు. ఆ తరువాత ఆయన ఖచ్చితంగా గెలవడు అని తెలుసుకున్న తరువాతనే ఈ టీడీపీతో కలవటం జరిగింది తప్ప ఇందులో అవసరమే కనిపిస్తుంది తప్ప వేరే ఏం కనిపించటం లేదు. మరి ఇప్పుడు ఈ ఫైల్స్ ఇలా తగలబడుతూ ఉంటా కూడా ఈ అధికారంలో ఉన్న వాళ్ళందరూ మిన్నకుండా చూస్తూ ఎందుకు ఉండిపోతున్నారు? దాని వెనక ఏదో ఒక బలమైన కారణం ఉండాలి కదా. అంటే ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి రాజీ పడిపోయే విధంగా తయారు చేస్తూ ఉన్నారా? చంద్రబాబు నాయుడు నిజంగానే రాజీ పడిపోయాడా అనే అనుమానం రాకపోదు కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.